బ్రేకింగ్ చూస్తున్నాం. బోధన మాజీ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ తల్లి షగుప్తా ఆదిప్ ఇవాళ తెల్లవారుజామున కనుమూశారు. అయితే హైదరాబాద్లో ఉంటున్న ఆమె గత 2 రోజుల క్రితం తీవ్ర అస్వస్థకు గురికాగా చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఇక వెంటిలేషన్పై చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో మృతి చెందారు. ఇక బీఆర్ఎస్ నేత బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత కొద్ది నెలలుగా షకీల్ దుబాయ్లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల కోసం ఇవాళ హైదరాబాద్కు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనను అనుమతించారు. ఆ తర్వాత షకీల్ను విచారించే అవకాశం ఉంది. ఇక బోధన్ మాజీ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ తల్లి షగుప్తా ఆదిప్ ఇవాళ తెల్లవారుజామున కనుమూశారు. హైదరాబాద్లో ఉంటున్న ఆమె గత 2 రోజుల క్రితం తీవ్ర అస్వస్థకు గురికాగా చికిత్స నిమిత్తం యశోద ఆసుపత్రిలో చేర్పించారు. వెంటిలేషన్పై చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో మృతి చెందారు. అయితే ఇక బీఆర్ఎస్ నేత బోధన మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్యే షకీల్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రజాభవన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఆయనపై గతంలో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత కొద్ది నెలలుగా షకీల్ దుబాయ్లో ఉంటున్నారు. తల్లి అంత్యక్రియల కోసం ఇవాళ హైదరాబాద్కు చేరుకోగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు అనుమతించారు. ఆ తర్వాత షకీల్ని విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.